ఈ సృష్టిక్రమం విశ్లేషణకు స్వాగతం. ఆ అద్భుతమైన 7 రోజుల ప్రయాణం ఎలా జరిగిందో నేరుగా మనం ఇప్పుడు చూసేద్దాం. మొదటి రోజు అసలు ఏమీ లేని చీకటిలో వెలుగు కలుగును అన్న ఒక్క మాటతో అద్భుతమైన వెలుగు పుట్టుకొచ్చింది. సరే, ఇక రెండవ రోజు. ఈ రోజును పైన ఎంతో విశాలమైన అందమైన ఆకాశం రూపుదిద్దుకుంది. అవునండి, దేవుడు ఆకాశాన్ని సృష్టించి పైనున్న నీటిని కింద ఉన్న నీటిని చాలా అద్భుతంగా వేరుచేసేశాడు. మూడవ రోజు చాలా ఆసక్తికరం. ఎందుకంటే ప్రాణులకు అవసరమైన అసలైన భౌతిక వాతావరణం ఇక్కడే మొదలయింది. విశాలమైన భూమి, లోతైన సముద్రాలు, పచ్చని చెట్లు ఇవన్నీ ఈ మూడవ రోజే పుట్టుకొచ్చాయన్మాట. అంటే ఈ మొదటి 3 రోజుల్లో జీవులు నివసించటానికి కావాల్సిన వాతావరణం మొత్తం పర్ఫెక్ట్గా సిద్ధమైపోయింది. రైట్, ఇప్పుడు 4వ రోజు. తయారైన ఈ ఖాళీ ప్రదేశాలను నింపే అద్భుతమైన ప్రక్రియ ఇక్కడ్నుంచే షురు అవుతుంది. పగటిని ఏలడానికి ప్రకాశవంతమైన సూర్యుడు, రాత్రికోసం చల్లని చంద్రుడు, మిలమిల మెరిసే నక్షత్రాలు వచ్చేశాయి. 5వ రోజుకల్లా ఏమైందంటే ముందుగా సిద్ధమైన ఆ ప్రదేశాలలో ప్రాణంతో కదిలే జీవులు అడుగుపెట్టాయి. ఆకాశంలో ఎగిరే రకరకాల పక్షులు, కింద విశాలమైన సముద్రాల్లో ప్రాణం పోసుకున్న ఎన్నో జలచరాలు. భలే ఉంది కదూ! ఇక 6వ రోజు. ఈ మొత్తం సృష్టి క్రమంలోనే ఇదొక అత్యున్నతమైన ఘట్టమని ఖచ్చితంగా చెప్పొచ్చు. నేలమీద తిరిగే అన్ని రకాల జంతువులు, వాటన్నింటితో పాటు మనిషి కూడా ఈరోజే సృష్టించబడ్డారు. చివరగా మనం 7వ రోజుకు వచ్చేశాం. ఇక్కడ పని అంతా పూర్తయి ప్రశాంతమైన విశ్రాంతి కనిపిస్తోంది. దేవుడు తన పనులన్నీ ముగించి విశ్రమించిన ఈ అద్భుతమైన రోజు ఒక పవిత్ర దినంగా ప్రత్యేకించబడింది. ఇంతటి అద్భుతమైన సృష్టి చరిత్రను చూశాక ఈ పవిత్రమైన విశ్రాంతి వెనుక ఉన్న అసలైన ఉద్దేశమేమిటంటారు? ఆలోచించండి.